చూడుము, ప్రభువు వచ్చును, అతడు రాకుమారులతో కూర్చుండును, అతడు మహిమాన్విత సింహాసనమును అధిష్ఠించును. రాజు పలికే నా ప్రభువుతో నిట్లు, నీ శత్రువర్గమునెల్లా నీ పాదపీఠము పైన పడవేయునందాక కూర్చుండు నా కుడి ప్రక్క. సియోను పురి నుండి స్వామి రాజదండము బంపు, ప్రతిపక్షుల గెలచి పాలింపు మనియే. నీ రాజాధికారము, నీ మహావైభవము, నీ విజయాదినమందు దేదీప్యముగ వెలుగు. ఉషస్సునకు మునుపు తుహినా బిందువు వలే రాజుగా నిన్ను కంటిని నేను. స్వామి చేసెను శబదమొక్కటి మునుపు, ఆడి తప్పడు ప్రభువు పాడి ఐదర చెల్లించు. మెల్కిసెదెకుని యాజక పదవి నీకు సంక్రమించును శాశ్వతముగను. స్వామి నీకు అండగా నిలచుండి దినమందు శత్రురాజుల కూలబోయు రహదారి ప్రక్కల ప్రవాహమందరి శీత జలమును ద్రాగి అతడు విజేతౌను. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమా, ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగునుగాక. చూడుము, ప్రభువు వచ్చును, అతడు రాకుమారులతో కూర్చుండును, అతడు మహిమాన్విత సింహాసనమును అధిష్ఠించును. పర్వతములు సంతోషమును చేకూర్చును, కొండలు న్యాయమును సమకూర్చును. ఇజ్రాయేలు జనమంతా ఈజిప్టు విడచిరాగా, యాకోబు వంశీకులంతా విదేశము నుండి తరలిరాగా, స్వామి నిర్మించే యోదాను తన దివ్య మందిరముగను ఇజ్రాయేలును చేసుకొని తన సామ్రాజ్యముగను. జలనిధి అధిగాంచి శత్రు పరుగెత్తే యోర్దాను నది అంతా వెనుదిరిగి పరతించే, ఖగములన్నీయు తగరుబోలి పరుగెత్తే, కొండలన్నీయు గంతులేసి గొర్రె పిల్లలా తెల్లనిధులారా ఇదేమి పరుగెత్తి పోనేలా యోర్దాను
నదమా వెనుదిరిగి పోనేలా నగములారా మీరు తగరులట్లు పరుగేలా నిండు కొండలారా మీరు గింతెదారేలా ధరణిసునెదుట నీవు వణకుమో ధరణి యాకోబు దేవుడతడు కంపించి పొమ్ము గండు శిలల నుండి స్వామి సెలయేలు పుట్టించే బండరాళ్లను పిండి నీటి బుగ్గలు చేసే పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమా ఆదిలో వలె ఇప్పుడు మరిప్పుడును కలుగునుగాక. పర్వతములు సంతోషమును చేకూర్చును, కొండలు న్యాయమును సమకూర్చును. ప్రభు రాకకు ఆశతో వేచియుండగా మనము న్యాయబద్ధముగాను నిజాయితీతోనూ ఉండవలయును. మహిమాధిపత్యములు విజయములు నా దేవునకు అగుగాక. హల్లెలూయా హల్లెలూయా. అతని నిర్ణయములన్నీ సత్య నినాదములు, అతని తీర్మానములని న్యాయబద్ధములములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పాద దాసులారా ప్రస్తుతింపుడి ప్రభుని. హల్లెలూయా హల్లెలూయా. అధికులతములనక అతని భవ్య నామమును భయభక్తులతో మీరు సంకీర్తన చేయుడు. హల్లెలూయా హల్లెలూయా. మన పాలి దేవుడు మహాబలశాలి, అతడు మనకు ఏలికై నిత్యము పాలించుచుండు. హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల కళ్యాణ దినము కనుల పండుగై వచ్చే నేడు. హల్లెలూయా హల్లెలూయా. అతని ప్రియురాలు అదిగో సిద్ధమై ఉన్నది చూడు. హల్లెలూయా హల్లెలూయా. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ ఆదిలో వలె ఇప్పుడు మరిప్పుడును కలుగుగాక. ప్రభు రాకకు ఆశతో వేచియుండగా మనము న్యాయబద్ధముగాను నిజాయితీతోనూ ఉండవలయును. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సహనమును కలిగి ఉండుడు. ప్రభువు సమీపముననే ఉన్నాడు. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. నీ రక్షణను మాకొసగము. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. రానున్న వాడవు నీవేనా, లేక మేము మరియొకరి కొరకు నిరీక్షింపవలయునా? మీరు చూచిన వినిన వాటిని యోహానుతో చెప్పుడు. గుడ్డివారు మరలా చూడగలుగుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, దీనాత్ములగు వారికి సువార్త బోధింపబడుచున్నది. హల్లెలూయా. ఘనపరచుచున్నది నాయాత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు, నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు నా మనసెంతో సంతసిల్లుచున్నది, సంతసిల్లుచున్నది, ఘనపరచుచున్నది నా
నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. ఏలిన వారి దాసిరాల, ఏలిన వారి దీనురాల, కనికరించి గొప్ప కార్యంబు చేయ, కనికరించి గొప్ప కార్యంబు చేయ. తరముల వారు నన్ను భాగ్యశాలి అని, తరముల వారు నన్ను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు. ఇకపై తప్పక చెప్పుదురు. ఘనపరచుచున్నది నాయాత్మ. నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా. హస్తబలమును చూపి అహంకారుల నరచి, హస్తబలమును చూపి అహంకారుల నరచి, తమ సేవకుల పైన వరములన్ వెదజల్, వరములన్ వెదజల్. ఘనపరచుచున్నది నాయాత్మ. నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. పితకు సుతునికిని స్పిరుతు శాంతుకును మహిమాలెన్నెన్నో మహి కలుగునుగా, మహిమాలెన్నెన్నో మహి కలుగునుగా. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును, సర్వకాలము కలుగుచుండుగాక, కలుగుచుండుగాక. ఘనపరచుచున్నది నాయాత్మ. నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. రానున్న వాడువు నీవేనా, లేక మేము మరొకరి కొరకు నిరీక్షింపవలయునా? మీరు చూచిన వినిన వాటిని యోహానుతో చెప్పుడు. గ్రుడ్డివారు మరలా చూడగలుగుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, దీనాత్ములకు వారికి సువార్త బోధించబడుచున్నది. హల్లెలూయా. మార్గము, సత్యము, జీవమగు మన ప్రభువును ప్రార్థించుదము. ప్రత్యుత్తరము: ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీ ఆగమనమును గాబ్రియేలు కన్యమరియముకు తెలియజేసెను. మహోన్నతుని కుమారుడా, వచ్చి నీ రాజ్యమును పరిపాలించుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీవు వచ్చిన రోజును చూచి బప్తిస్మ యోహాను ఆనందించెను. నీవు మాకు రక్షణమును తోడుకొని రమ్ము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీవే జగతికి జ్యోతివని సియోను గుర్తించెను. మంచి మనస్సు గల మానవులందరకును నీ వెలుగును దయచేయుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. వేకువకై వేచియుండు కావలి వారి వలె మేము నీ రాకడకై వేచియున్నాము. మరణించిన వారిని క్రొత్త జీవముతో లేపు సూర్యుడవు నీవే. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. దేవుని రాజ్యం ఇచ్చేసినట్లుగా ఎదురు చూస్తూ ప్రభువు నేర్పించిన ప్రార్థనను చెప్పుకుందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటకును నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందము ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొను మాకు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనల్ని దీవించి సకల కీడుల నుండి రక్షించి మనకు నిత్య జీవను చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరుని స్తుతించుదము. సర్వేశ్వరునికి వందనములు. చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోక రారాజుగా అవతరించి మన కోసమే. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు రారాజుగా అవతరించి మన కోసమే. ఆరాధించి అనుసరితా రండి, ఆరాధించి అనుసరితా. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోక రారాజుగా అవతరించి మన కోసమే. నగరమందు మరియమ్మ గర్భమందు జన్మించే మహారాజుగా. దావీదు గోత్రమందు బెత్లెహేము నగరమందు మరియమ్మ గర్భమందు జన్మించే మహారాజుగా. చీకటి తొలగించి వెలుగును ఇవ్వుటకు అర్ధరాత్రమునా ఉదయించి మన కోసమే. రండి, ఆరాధించి అనుసరితా. రండి, ఆరాధించి అనుసరితా. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోక రారాజుగా అవతరించి మన కోసమే. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోక రారాజుగా అవతరించి మన కోసమే. లాలీజో చిన్నారి యేసుకు లాలీజో. లాలీజో లాలీజో చిన్నారి యేసుకు లాలీజో. ముద్దులలికే బాలుడు లోకాల నేలే రారాజు. ముద్దులలికే బాలుడు లోకాల నేలే రారాజు. నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు. నిన్ను
నిదరోయే సమయములోన వరమేసుతుడు ఉదయించే భూమిలో మరియమ్మ బడిలో పవలించే యేసు పశువుల పాకలో ఉన్నమి వెలుగులో గురు నిదరోయే సమయములోన వరమేసుతుడు ఉదయించే భూమిలో మరియమ్మ బడిలో పవలించే యేసు పశువుల పాకలో ఉన్నమి వెలుగులో చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే జోల పాడరే లాలి పాడరే జోల పాడరే లాలి పాడరే లాలీజో లాలీజో చిన్నారి యేసుకు లాలీజో 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 చిన్నారి యేసుకు లాలీజో గానం నింగిలోన తార వెలుగు జగతికి తెలిపే రక్షకుని రాకను చాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాట చేయును స్వర్గదార చూపును దూతల గానం నింగిలోన తార వెలుగు జగతికి తెలిపే రక్షకుని రాకను చాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాగు చేయును స్వర్గద్వార చూపును చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే జోల పాడరే లాలి పాడరే జోల పాడరే లాలి పాడరే లాలీజో లాలీజో చిన్నారి యేసుకు లాలీజో 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 చిన్నారి యేసుకు లాలీజో
మరియ తల్లి గర్భాన అవతరించే సుతుడు తప్పిపోయిన గొర్రెలను వెనక్కి వచ్చినతడు లాలీ 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 లాలీ
తేజము ప్రసరించెను. దివిలో దూతలంతా దైవ కుమారుని ప్రకటించెను. దీన మనసులను దివ్య తేజము ప్రభవించెను. దివిలో దూతలంతా దైవ కుమారుని ప్రకటించెను. గొల్లలు జ్ఞానులు భక్తితో ప్రణమిల్లెను. ఘనమైన కానుక ప్రేమతో సమర్పించెను. గొల్లలు జ్ఞానులు భక్తితో ప్రణమిల్లెను. ఘనమైన కానుక ప్రేమతో సమర్పించెను. రాజుల రాజు ప్రభుల ప్రభు యేసుకు ఆహ్వానం. రాజుల రాజు ప్రభుల ప్రభు దైవ సుతునికి ఆరాధనం. రాజుల రాజు ప్రభుల ప్రభు యేసుకు ఆహ్వానం. రాజుల రాజు ప్రభుల ప్రభు దైవ సుతునికి ఆరాధనం.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి నవదన ప్రార్థనలు మొదటి రోజు దివ్యబలి పూజను అర్పించడానికి విచ్చేసిన గురు శ్రీ కొమారెడ్డి, రెక్టర్ ఆఫ్ ద సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ వారిని ప్రేమపూర్వకంగా దివ్యబలి పూజను అర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది, మనిషికి జీవమునొసగే పరమయాగమిది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది, మనిషికి జీవమునొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులేవగా, రాజుల రాజుకు హారతులేవగా. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, కాకినాడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు నిడిగట్ల పాల్, విజయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిడిగట్ల పుష్పరాజు, సత్యశ్రీ, విహాన్బి, వల్లూరి అనిల్ కుమార్, నిర్యాల మణి, నాస్య, నిహల్, నిత్యయ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, ఫణిగిరి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు దివ్యవాణి, కీర్తిశేషులు అల్లం షౌరెడ్డి, నక్షత్రమ్మ. కీర్తిశేషులు అల్లం షౌరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం శశాంక్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి జోయల్ 13వ పుట్టినరోజు మరియు రాణి జోస్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వ్యాపారంలో అభివృద్ధి, జెసికకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి బీరెడ్డి, బల్తరెడ్డి మరియు జుదితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, చిన్న వాల్తేరు విచారణ, కె హాసిని,
శ్రీకర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ డాక్టర్ కె సాగరబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కొప్పుల శౌరి, సిల్లవమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని లూర్ద్ మేరీ, అన్న మేరీ, రాయప్ప, మరియన్న, రాహేలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ కీర్తిశేషులు నల్లా థామస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నల్లా జూలియానా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ భోగి శకుంతలమ్మ గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు భోగి సుందర్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భోగి విశ్వేశ్వరరావు, ప్రమీల, రిత్విక్, రిషిత కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వి జాన్ ప్రసాద్ కుమార్, విజయమణి కుటుంబం, జీవన్, అభిషేక్, జోసెఫ్, అనుదీప్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కంటే ముందు నొవీన దినాలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజుతో మనం ఆరంభించుకునేటువంటి ఈ నొవీన దినాల రోజు నుంచి ప్రత్యేక విధంగా మనం ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలని ఆలోచన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం క్రీస్తు రాకడ, మానవ కర్తవ్యం, మానవ బాధ్యత. మరి దేవుడు మనలోనికి రాబోతున్నారు, మనం ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి అని పరిశీలన చేసుకునేటువంటి సమయం. కాబట్టి ఎన్నోసార్లు మనం వేరే వేరే ఆలోచనలు బట్టి మరి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవుడు వస్తున్నా కూడా మనం సంసిద్ధంగా ఉండలేకపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని మరి దేవుడు రాకడ కోసం ఏమైనా అడ్డంకులుంటే, ఏమైనా ఇబ్బందులుంటే వాటిని తీసివేసి దేవునికి ఒక సులభమైనటువంటి మార్గాన్ని తయారు చేసి ఆ దేవుడు మన జీవితంలో జన్మించేలా మనం సంసిద్ధం కావాలి. కాబట్టి ఈ సమయంలో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాలను కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో ఆలకింపము. మమ్ము రక్షించుటకు వచ్చుచున్న నీ కుమారుడు మా హృదయ అంధకారములను తన దివ్య తేజముతో పారద్రోలునుగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యాకోబు నుండి ఒక చుక్క ఉదయించును. మొదటి పట్టణము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 17వ వచనం వరకు. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరెనని బాలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములను చూడబోలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచ్చట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇశ్రాయేలీయులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బాలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించెను. బెయోరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగానున్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి. ఇశ్రాయేలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును. ఆయన నానా జాతులను పరిపాలించును. ఇశ్రాయేలు రాజు అగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును. బెయోరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు, దైవ జ్ఞానము నెరిగినవాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యద్గతిని పారజూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియజెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశము వారి పుర్రెలు పగులగొట్టును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. దినమంతయు నీ కొరకు వేచియుందును. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనుకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి యందుంచుకొనుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమును నడిపించును. దీనాత్మలకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీలాకాశము నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి తెంచిన ఈ వాక్కు మానవ హృదిని నుండి ఫలమిచ్చేట్టుగా. నీలాకాశము నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా
దేవుని నోట నుండి ఏ తెంచిన ఈ వాక్కు మానవ హృదిని నాటి ఫలమిచ్చేటుగా, రాళ్ళు ముళ్ళు నింగి నేల ఫలమిచ్చేటుగా, 30, 60, 100 ఫలమిచ్చేటుగా, రాళ్ళు ముళ్ళు నింగి నేల ఫలమిచ్చేటుగా, 30, 60, 100 ఫలమిచ్చేటుగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే, హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. నీలాకాశము నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా, దేవుని నోట నుండి ఏ తెంచిన ఈ వాక్కు మానవ హృదిని నాటి ఫలమిచ్చేటుగా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ దినములలో యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధాన అర్చకులు పెద్దలు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ పనులను చేయుచుంటివి? నీకు ఈ అధికారం ఇచ్చినది ఎవడు అని ఆయన్ను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను. యోహాను బాప్తిజము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకం నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకం నుండి వచ్చెను అని సమాధానమిచ్చితిమా? అట్లయినా మీరేలా ఆయన్ను విశ్వసింపలేదు? ఆయన అనును, లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలు అందరూ యోహాన్ను ప్రవక్తగా భావించున్నారు. వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడి, అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో, అట్లయినా ఏ అధికారముతో ఈ పనులను చేయుచుంటినో నేను చెప్పను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు రాకడ మానవుని కర్తవ్యం. ఈ రెండిటి కూడా పొంతన ఉండాలి. క్రీస్తు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు, కానీ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళలోనికి, వాళ్ళ జీవితాల్లోనికి, వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశిస్తారు, వాళ్ళ ఇంటిలో జన్మిస్తారు. ఎవరైతే సిద్ధంగా ఉండరో ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపడనటువంటి పరిస్థితులు, అప్రమత్తంగా లేనటువంటి పరిస్థితులు, లేదా మెలకుగా లేనటువంటి పరిస్థితులు, ఏమన పాటుగా ఉండటం, ఇవన్నీ చేసినట్లయితే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినా కూడా అవన్నీ కూడా మనకు చెందవు, మనలోనికి రావు. ఎలా అంటే, ఎవరైతే ఒక ఉద్యోగం కోసం వేచి ఉన్నారో కానీ వాళ్ళు సిద్ధంగా లేరనుకోండి, అప్పుడే ఒక సడన్గా ఒక ఉద్యోగం వచ్చి పడగానే
మనం అప్రమత్తంగా లేం కాబట్టి ఆ ఉద్యోగాన్ని కోల్పోతాం. అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి, అయితే మనం సిద్ధంగా లేము కాబట్టి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారు కానీ ఆ సమయంలో వారు తయారు లేరు. మరి ఎప్పుడైతే ఇలాంటి సంబంధం వచ్చిందో వాళ్ళు ఆ సంబంధాలను కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా ఇలాంటి మానవ జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం. ఇక శాశ్వతమైనటువంటి జీవితం అనేటువంటి అవకాశం మన తలుపు తట్టిందనుకోండి, మనం సిద్ధంగా లేనట్లయితే ఆ నిత్య జీవాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, వేచి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రాకడ మన మానవ కర్తవ్యం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఒక డెన్మార్క్ అంటే వాళ్ళని డానిష్ ఫిలాసఫర్ థియాలజియన్ అంటారు. అంటే డెన్మార్క్కు చెందినటువంటి తత్వశాస్త్రవేత్త, తర్వాత దైవశాస్త్రవేత్త అయినటువంటి సోరెన్ కీర్కెగార్డ్. ఇతను ఫిలాసఫీ థియాలజీ చెప్పేటువంటి మహానుభావుడు. అయితే తన జీవితంలో ఒక చిన్న కథను చెప్తున్నాడు. ఏమని అంటే, సంచరించేటువంటి సర్కస్ అంటే ఒకే దగ్గర ఉండకుండా వేరే వేరే ప్రాంతాలు మారుతూ ఉంటారు. అయితే ఈ విధంగా సంచరించేటువంటి సర్కస్ ఒక దగ్గర వాళ్ళు నాటకాలు వేయాలని, సర్కస్ షోలన్నీ కూడా చూపించాలని ఒక దగ్గర ఉన్నారు. అయితే అందరూ కూడా తమకు ఆ వేషాలన్నీ కూడా వేసుకున్నారు. కొంతమంది జంతువుల్లాగా, కొంతమంది జోకర్ లాగా, ఈ విధంగా అన్ని వేషాలు వేసుకున్నారు. అంతలోనే ఆ మేనేజర్ ఒక తావున నిప్పంటుకోవటం చూశాడు. ఇవన్నీ చూసి ఇక అక్కడ ఉన్నటువంటి ఆ జనాలు, ఆ గ్రామస్తులందరినీ కూడా పిలవాలనుకున్నాడు. పిలిచి నీళ్లు తీసుకొచ్చి ఈ మంటలని ఆర్పాలని అనుకున్నాడు. అనుకొని అక్కడ ఎవరన్నా ఉన్నారంటే అక్కడ ఒక క్లౌన్ జోకర్ కనిపించాడు, వేషం వేసుకొని ఉన్నాడు. అయితే వెంటనే ఆ మేనేజర్ వెళ్ళి, ఎదిగో నీవు ఆ ఊర్లోనికి వెళ్ళి అందరికి చెప్పు, ఇక్కడ మంటలు అనుకున్నాయి, అందరు కూడా బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆర్పేయాలి అని పంపించాడు. వెంటనే ఆయన అక్కడ ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళిపోయి అందరు రండి, ఇదిగో ఇక్కడ సర్కస్లో నిప్పంటుకుంది, మీరందరూ కూడా ఆర్పేయండి, లేనట్లయితే మన ఊరు తగలబడుతుంది, పంటలన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పడంతో అందరు కూడా కేరింతలు కొట్టారు. భలే చెప్పావు అని. లేదు నేను నిజమే చెప్తున్నాను, మంటలు అంటుకున్నాయి, మీరు రండి, ఇది జోకింగ్, ఇది మిమ్మల్ని నవ్వించడానికి కాదు, సీరియస్, రండి అంటే ఇంకా బాగా చెప్పావు, మమ్మల్ని అందరూ కూడా సర్కస్కి రావాలని, ఈ విధంగా ఆకట్టుకోవాలని చేస్తున్నావు కదా అని. లేదు నిజంగానే మంటలు అంటుకున్నాయని చెప్పడంతో ఎవరు కూడా ఆయన్ని లెక్క చేయలేదు. ఎవరు కూడా లెక్క చేయకుండా ఇదేదో ఆయన హాస్యంగా పలుకుతున్నాడని ఆ విధంగానే ఉండిపోయారు. మంటలు సర్కస్లోకి వచ్చాయి, సర్కస్ అంతా తగలబడ్డది. అటు తర్వాత పంటలు, తర్వాత గ్రామం అంతా కూడా వాళ్ళ గుడిసెలన్నీ కూడా అన్నీ కూడా బూడిదమయమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా చాలాసార్లు మన యొక్క మానవ బాధ్యతను తెలుసుకున్నట్లయితే ఎన్నో గొప్ప అవకాశాలు, ఆశీర్వాదాలు, దైవ ఆశీర్వాదాలు కోల్పోతాం. అందుకే కొన్నిసార్లు మనం ఒక అబ్బాయి, స్కూల్లో చదువుతున్నటువంటి అబ్బాయి టీచర్ దగ్గరికి వచ్చి, టీచర్ గారండి, మేము చేయని దానికి కూడా మీరు పనిష్మెంట్ ఇస్తారా అని అన్నాడట. టీచర్ గారండి, మేము చేయని దానికి కూడా మీరు పనిష్మెంట్ ఇస్తారా అంటే, లేదు అలా ఏమి శిక్షించాం మీరు చేయని దానికంటే. అప్పుడు అబ్బాయి అన్నాడట, నేను హోంవర్క్ చేయలేదు అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన యొక్క బాధ్యతను మనం విస్మరిస్తాం.
తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు చేయం. ఇక ఈరోజు మనం ప్రభువుని మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, మన యొక్క మానవ బాధ్యత ఏంటి, క్రీస్తు రాకడ కోసం ఏ విధంగా తయారవుతున్నాం, సంసిద్ధంగా ఉన్నాం అని ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే ఈ క్రిస్మస్ అనగానే కేవలము మనం బాహ్యమైనటువంటి అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన యొక్క ఆంతరంగిక ఆధ్యాత్మిక విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే మాస్ అది జనాల పండగగా ఉండాలి. ఏదో కేవలం సొంత వాళ్ళ కోసం కాదు, ఇది అందరి పండగగా కావాలి. అదేవిధంగా క్రిస్మస్ అనగానే కేవలం స్టార్స్, ఈ విధంగా లైట్లు ఉంటే సరిపోదు, ఏదో బాగా తినుబండారాలు చేసుకొని తింటే సరిపోదు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతవరకు తయారవుతున్నాం, ఎంతవరకు మనం సంసిద్ధంగా ఉన్నాం, మన బాధ్యతను మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే క్రీస్తు రాకడతో మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా తయారవుతూ ఉన్నాం. అందుకే అంటారు జవాబువారితనం, తర్వాత లెక్క ఇవ్వటం. మనం ఏ విధంగా ఆ క్రీస్తుకు లెక్క ఇస్తున్నాం అని మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. అంటే మన యొక్క బాధ్యత ఏంటి, క్రీస్తు రాకడతో మనం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాం ఒకటి. రెండవదిగా మనం ఎంతవరకు మన పవిత్రంగా జీవించగలుగుతున్నాం. ఇవి మానవుని బాధ్యత. ఎందుకంటే మనం చూసినట్లయితే 1 యోహాను 4:19 అంటుంది, దేవుడు మానవులను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమించుదము. అదేవిధంగా 1 పేతురు 1:16 నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండవలేను అని. అంటే చూడండి, దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి మానవుడు ప్రేమించాలి. దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడో ఆ విధంగా మానవుడు కూడా ఉండాలి. ఈ విధంగా ప్రేమ, పవిత్రత ఇలాంటి సుగుణాలు మనం కలిగి ఉండాలి. అది మానవుని బాధ్యత, మానవుని కర్తవ్యం. అదేవిధంగా మనం మత్తయి సువార్త 25:14 నుండి 30 వరకు, అదేవిధంగా లూకా సువార్త 19:11 నుండి 27 చూస్తే అక్కడ వరహాలు గురించి ఉంటుంది. అంటే ఒక యజమానుడు సేవకుల్ని పిలిచి ఇన్ని వరహాలు ఇస్తున్నాడు. మరి వాళ్ళు బాధ్యతగా ఆ యజమానికి లెక్క చెప్పాలి. అదేవిధంగా మరి నాణ్యాలు కూడా కొన్ని చోట్ల ప్రస్తావన జరుగుతుంది. ఇన్ని నాణ్యాలు ఇస్తే మరి యజమానుడు వచ్చినప్పుడు ఏ విధంగా లెక్క చెప్తున్నాం ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనం సంసిద్ధంగా ఉన్నాం, మనం పవిత్రంగా ఉన్నాం, మనం ప్రేమ కలిగి ఉన్నాము. ఈరోజు ప్రభు మనం ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రభువు మన జీవితంలోనికి రావాలి అంటే, ఆ ప్రభు మన జీవితంలో జన్మించాలి అంటే మన యొక్క మార్గాల్ని సిద్ధం చేసుకోవాలి, మన జీవితాన్ని సాఫీగా ఉంచుకోవాలి, మన జీవితాన్ని పవిత్రతలో ఉంచుకోవాలి, మన జీవితంను ప్రేమతో నింపుకోవాలి. అలాంటప్పుడే ఆ ప్రభు మన జీవితంలో జన్మిస్తారు. మరి ప్రభువు రాకడ మానవుని కర్తవ్యం. మరి ఈరోజు మన కర్తవ్యం ఏమిటి అని ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా ఆలోచించి మరి దాని ప్రకారం మన యొక్క పవిత్రతను పెంచుకోవాలి, మరి ప్రేమను పెంచుకోవాలి. దేవుణ్ణి ఆహ్వానించుదాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయం అందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా యొక్క పాప గారిని, మేతరాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశుల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి మీ స్వార్థ క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ దైవ రాజ్య వ్యాప్తి జరుగుతుందో అక్కడ మీ యొక్క ఆశీర్వాదాలు గొప్పగా ఉండాలని మేమందరం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించండి స్వామి, మా ప్రార్థనను ఆలకించండి స్వామి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందిని కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి క్రియలను దీవించండి. ఇంటింట స్వార్థ నినాదంతో ఈ యొక్క ఛానల్ వెలువడింది కాబట్టి ప్రభువా,
మీ యొక్క ఆశీర్వాదంతో ఎంతోమంది స్వార్థను విశ్వాసంలో బలపడే విధంగా వాళ్ళందరినీ కూడా దీవించండి. అదేవిధంగా ఎవరైతే తమ ఉద్దేశాల కోసం ప్రార్థనలు అర్పిస్తున్నారు, పూజను అర్పిస్తున్నారు, వారిని ప్రత్యేక విధంగా దీవించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఈ దివ్యవాణి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో మేము ధ్యానించిన విధంగా మీరు మా జీవితాల్లోనికి వస్తున్నారు. కానీ మానవులుగా మేము కొన్నిసార్లు బాధ్యత లేక జీవిస్తున్నాం. మరి ఈరోజు మీ రాకడ కోసం మానవులు బాధ్యతగా ఉండి తమ యొక్క జీవితాలని సిద్ధం చేసుకున్నట్లయితే మీరు మా జీవితంలోనికి వస్తారని, అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ధ్యానించి ఉన్నాం. అదేవిధంగా మా జీవితాలని పవిత్రంగా ఉంచుకొని ప్రేమతో నింపుకొని మా జీవితాలని సిద్ధం చేసుకొని మీ రాకడ కోసం వేచి ఉండేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్య భర్తలను దీవించండి, పిల్లలను దీవించండి. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని దీవించండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా ఒంటరితనాన్ని గడిపే వారికి మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఎవరైతే పడకకే నిమిత్తమై ఈ యొక్క పూజలను ఆలకిస్తున్నారో, ప్రార్థనలు చేసుకుంటున్నారో ఆ బిడ్డల్ని, ఆ వృద్ధులందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హారతి గొను మా దేవా, హృదయార్పణ గై గొను ప్రభువా. హారతి గొను మా దేవా, హృదయార్పణ గై గొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గొను మా దేవా, హృదయార్పణ గై గొను ప్రభువా. హారతి గొను దేవా, హృదయార్పణ గై గొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనాల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనాల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు అర్పణను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సవముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివే. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరిచి మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలిచి వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, అర్ధరాత్రి కాలమందు బాలుడా అవతరించినవయ్య బాలుడా, అర్ధరాత్రి కాలమందు అవతరించినవయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముందు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, పశువుల కొట్టమందు బాలుడా పవలించినవయ్య బాలుడా, పశువుల కొట్టమందు పవలించినవయ్య బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, పరమండలము నుండి బాలుడా పరమదూతలొచ్చిరయ్య బాలుడా, పరమండలము నుండి పరమదూతలొచ్చిరయ్య బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా.